రోజుల్లో కానీ నీరు పారని పరిస్థితి ఉంది. దాని కారణంగా ఆ మురుగునీరు రోడ్డుపైకి రావడం, ఇళ్ల ముందు చేరడం, తద్వారా ఈ వెక్టార్ బోర్న్ డిసీజెస్ పెరగడం, డెంగీ, మలేరియా ఇట్లాంటి జ్వరాలు, విష జ్వరాలు కూడా వ్యాపించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలుగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల దాదాపు ప్రతి కాలంలో 1 నుంచి 2 అడుగుల చెత్త పేరుకుపోయింది. వాటి చెత్త డీసిల్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 95 లక్షలను కేటాయించడం జరిగింది. చిన్న చిన్న కాలువల్లో, మైనర్ కాలువల్లో గ్యాంగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. మీడియం కాలువల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ పెద్ద కాలువల్లో అంటే మేజర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో డీసిల్టింగ్ కోసం ఏజెన్సీని టెండర్ ద్వారా పిలిచి చెత్త తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా నిర్మించే క్రమంలో భాగంగా అమృత్ 1 ఫేజ్ 1 ఫేజ్ 2లో భాగంగా దాదాపు 62,68,00,000 నిధులతో శానిటేషన్ పనుల్ని లేదా మంచినీరు అందించే కార్యక్రమాన్ని, అదేవిధంగా పట్టణాన్ని సుందరీకరించడం విషయం పైన, అదేవిధంగా చిన్న చిన్న మౌలిక సదుపాయాల కల్పన చేయడం, అదేవిధంగా హిందూ శ్మశాన వాటికలో బరియల్ గ్రౌండ్ నిర్మాణం, ఇటువంటి అనేక పనుల మీద దృష్టి పెట్టడం సాధించడం జరిగింది. ధర్మవరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా, ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే దీని వెనుక ప్రధాన కారణం, ప్రధాన లక్ష్యం కూడా.